పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి 6 నూతన బస్సులకు ప్రారంభోత్సవం, క్రీడా ప్రాంగణానికి శంకుస్థాపన. రాష్ట్రంలో కొత్తగా 2000 విద్యుత్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం బస్టాండ్ ఆవరణలో 6 నూతన బస్సులను మంత్రి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి రానున్న 2 ఏళ్లలో మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురం బస్టాండ్ ఆవరణలో నూతన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఆర్టీసీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని 6 నూతన బస్సులకు రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన పార్వతీపురం మన్యం జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కనీస మౌలిక వసతులు లేకుండా జిల్లాల పునర్విభజన జరిగిందని, తద్వారా జిల్లాలో గాని నియోజకవర్గాల్లో గాని సరైన రోడ్లు, మౌలిక సదుపాయాలు లేవని అన్నారు. ముఖ్యంగా గత 50 ఏళ్ల నాటి ఆర్టీసీ కాంప్లెక్స్, డిపో కనీస మౌలిక వసతులకు నోచుకోలేదని రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో అత్యాధునికంగా ఆధునిక హంగులతో ఆర్టీసీ బస్టాండ్, డిపోలను నిర్మిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సారథ్యంలో రహదారులకు శంకుస్థాపన జరిగిందని, అలాగే జిల్లాకే తలమానికంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆర్టీసీ సంస్థ మనుగడకు ప్రయాణికులు, కార్మికులు 2 కళ్ళు లాంటి వారని, దీన్ని బలోపేతం చేసేందుకు కార్మికులు తోడ్పడాలని ఉద్బోధించారు. ఆర్టీసీలో ప్రతి కార్మికుని కష్టసుఖాలు తనకు తెలుసునని, అందుకే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రాత్రి సమయాల్లో చేసే ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సులపై ముఖ్యమంత్రితో చర్చించి మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా మీ సమస్యలు, డిమాండ్లపై త్వరలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బోనుల విజయ్ చంద్ర మాట్లాడుతూ, జిల్లాలో గత 50 ఏళ్ల క్రితం నిర్మించిన బస్టాండ్ ఉందని, ఇక్కడ కనీస మౌలిక వసతులు కూడా లేవని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇక్కడ మిగిలిన జిల్లాల మాదిరిగా శాశ్వతంగా గుర్తుండిపోయే అన్ని సౌకర్యాలు ఉన్న ఆర్టీసీ బస్టాండ్ తో పాటు బస్ డిపోను ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్టీసీ జోన్ 1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాశపు విజయ్ కుమార్ మాట్లాడుతూ, జిల్లాలో 250 ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయని, ఇందులో 200 బస్సులు సంస్థకు చెందినవిగా ఉన్నాయన్నారు. విశాఖపట్నంకు వెళ్లే బస్సుల ద్వారానే 50% ఆదాయం లభిస్తుందని తెలిపారు. జిల్లాలో 3 వంతెనల నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని, అవి పూర్తయితే సంస్థకు మరింత అధిక ఆదాయం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రజా రవాణా అధికారి కె శ్రీనివాసరావు, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన గొట్టాపు వెంకటనాయుడు, విశాఖపట్నం జిల్లా ప్రజా రవాణా అధికారి బి అప్పలనాయుడు, పార్వతీపురం డిపో మేనేజర్ ఈఎస్కే దుర్గా, ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా 6 ఆర్టీసీ బస్సులను ప్రారంభించడం జరిగింది. అలాగే ఎప్పుడు పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ సమస్యలపై చర్చించడం, ముఖ్యంగా ఇక్కడున్న ఆర్టీసీ గ్యారేజ్ అయితేనేం, బస్టాండ్ అయితేనేం రేపు రాబోయే కాలంలో కొత్త హంగులతో ఈ నియోజకవర్గ ప్రజలకు అందించేదానికి ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటా ఉందని చెప్పేదానికి గర్వంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గాన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా చేయడం, ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరగలేదు. కాబట్టి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు పార్వతీపురం డిపో అయితేనేం, బస్టాండ్ను కొత్త హంగులతో నిర్మించేదానికి ఏపీఎస్ఆర్టీసీ వసతులు కల్పించాలో అవన్నీ కల్పించేదానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కొన్ని వెనుకబడి నియోజకవర్గాలు, ఇలాంటి ప్రాంతాలపై ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉంది.